బాహుబలి రిహార్సల్స్ లో కలిసాం. ఆయన ఫైట్ రిహార్సల్స్ కోసం వస్తున్నాడు, సోడు తిప్పడానికి వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు నేను కలిసా, హే డార్లింగ్ ఏంటి ఇక్కడ అన్న, భయ్యా అని చెప్పి హక్ చేసుకొని డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏంటి, నువ్వు ఆర్టిస్ట్ కదా అన్నాడు. కరెక్టే భయ్యా, కొంచెం డైరెక్షన్ సైడ్ కూడా నేర్చుకుందాం అని చెప్పేసి వచ్చాయంటే అని చెప్పేసి ఇంకా హ్యాపీగా ఆ రోజు కూర్చొని మాట్లాడుకున్నాం. ఏంటి ఫ్రెండ్స్ ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అంటే అన్ని మాట్లాడుకున్న తర్వాత అప్పుడు చెప్పా, భయ్యా ఈశ్వర్ వచ్చి 15 ఏళ్ళు అయింది తెలుసా మీకన్నా. 15 ఏళ్ళు అయిందా, ఓడిది డబ్బా మొన్ననే అయిపోయినట్టు అనిపించింది అన్నాడు. అదే కానీ నేను ల్యాప్టాప్ లోంచి ఒక ఫోటో తీసి చూపించా, ఈశ్వర్ సినిమాలో పోస్టర్ భయ్యా మనది ఇద్దరిది, ఇప్పుడు ఒక ఫోటో తీసుకుందాం మనం అని చెప్పేస్తే దాదా అని చెప్పేసి మళ్ళీ ఆ రోజు ఒక ఫోటో తీసుకున్నాము. అప్పుడు ఇప్పుడు అని చెప్పేసి వేసుకున్నాము అన్నాడు పోస్టర్. ఆయన అన్నాడు, నేను మారిపోయాను, నువ్వు మారలేదు ఇంకా అన్నాడు. 500 మందికి బిర్యానీ ప్రభాస్ గారి దగ్గర నుంచి, ఆయన మనిషిని దగ్గర ఉంచి మరీ కుక్ చేపించి. ప్రభాస్ గారి దగ్గర ఏంటంటే ఫుడ్ దగ్గర కొదువు ఉండదు. ఇంకా ఈ షూటింగ్ ఓకే, ఫుడ్ అంతా ఓకే. మాకు షూటింగ్ అయిపోయిన తర్వాత రాజమౌళి గారు, మేము, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరం కలిసి వాలీబాల్ ఆడేది. ప్రభాస్ గారు కూడా కూర్చొని రిలాక్స్, ఆయనకి ఏంటంటే కొంచెం షోల్డర్ పెయిన్ వచ్చేసి ఆయన ఆడలేకపోయాడు. బట్ మేము ఆడుతున్నంతసేపు కామెంటరీ, ఆయన చిన్న పిల్లోడు ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో అలా అంత ఎంజాయ్ చేసేవాడు. సెట్ లో కాదు, పక్కన ఒక రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక చిన్న సెటప్ ఒకటి రెడీ చేసుకున్నాం వాలీబాల్ అవన్నీ ఆడుకోవడానికి. సో అక్కడ హ్యాపీగా మంచి సోఫాలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ భలే రే సరిగ్గా ఆడరా, కరెక్ట్ కొట్టరా అని చెప్పేసి ఆ కామెంటరీ అన్నట్టు మధ్య మధ్యలో ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. అంటే ఆ స్ట్రెస్ కూడా తెలియకుండా